వెల్కమ్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ లో అవేర్నెస్ కోసం ఏవైతే బాగుంటాయి అంటారు? విరాట్ కోహ్లీ, రైట్, established player, రైట్, it's equals to large cap. Shreyas Iyer, రైట్, emerging player, రైట్. it's a mid cap company. వైభవ్ సూర్యవంశీ, సో వోలటిలిటీ చాలా ఉంటుంది స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్నమాట. కంపేర్ టు గ్లోబల్ మార్కెట్, ఇండియన్ మార్కెట్స్ అసలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి? Every month more than 30,000 crores has been invested through SIP. 20 to 25 ఏజ్ లో ఉన్న ఒక పర్సన్ డబ్బులు సంపాదించట్లేదు, ఎలా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది? ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక హ్యాబిట్ సార్. ఇది చాలా మంది స్టిల్ ఈ ఇన్వెస్ట్మెంట్లకి భయపడుతున్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ హెస్ టేకెన్ ద మనీ అవుట్. టిపికల్ ఇండియన్ పేరెంట్ మైండ్ సెట్ అంతా కూడా దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్. They want instant money to grow. వాట్ ఈస్ దట్ లంసమ్? By just investing 2,000 rupees per month for 30 years, you will become a crore. ఈ చిన్న డిఫరెన్స్ ని మనం ఎలా అవేర్ చేయొచ్చు? म्यूचुअल फंड सही है, सब्जेक्ट टू मार्केट रिस्क. వెల్కమ్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ స్టాక్ లివ్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ ప్రదీప్ గుప్తా గారు ఫ్రమ్ ఫ్యూచర్ వెల్త్ కంపెనీ. ఆయన అడిగి మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి, ఇందులో ఉండే చిన్న చిన్న ఫండమెంటల్స్ ఏంటి, లూప్ హోల్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ డిస్కషన్లో మనం కవర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Thank you so much for calling me again. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు గివ్ ఆల్ ద ఫినాన్స్ కంటెంట్ టు అవర్ తెలుగు ఆడియన్స్. Thank you, Andy. సార్, అయితే లాస్ట్ వీక్ మనం చేసిన డిస్కషన్లో మీరు ఇన్ డీటెయిల్డ్గా హౌ మ్యూచువల్ ఫండ్స్ వర్క్స్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. Yes, sir. ఈ రోజు డిస్కషన్లో నాకు కొన్ని జార్గన్స్ కావాలి. Okay. ఏంటంటే మనం ఏ కస్టమర్ అయినా వచ్చి మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు రికమెండ్ చేస్తారు, స్మాల్ క్యాప్ లో పెడదామా, మిడ్ క్యాప్ లో పెడదామా, లార్జ్ క్యాప్ లో పెడదామా అని. True. ఈ మూడిట్ల గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి. Okay. So, coming to small cap, mid cap, large cap, and simple గా చెప్తానండి. ప్లీజ్. ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ విత్ క్రికెట్, ఎందుకంటే క్రికెట్ ప్రేక్షకులు చాలా మంది ఉంటారు, ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఐఎమ్ చూసింగ్ దట్ యాజ్ ఎగ్జాంపుల్ అన్నమాట. విరాట్ కోహ్లీ, రైట్, ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్, రైట్, ఇట్స్ ఈక్వల్స్ టు లార్జ్ క్యాప్. ఓకే, హూ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, Or else Shreyas Iyer, రైట్, emerging player, రైట్, is a mid cap company. ఓకే సార్. వైభవ్ సూర్యవంశీ, అవును, అగ్రెసివ్ ప్లేయర్. సో Recent. ఎలా ఉంటుంది తెలియదు, బట్ యాజ్ ఆఫ్ నో Very ఇట్ ఇస్ recent, but అగ్రెసివ్. సో వోలటిలిటీ చాలా ఉంటుంది. రైట్. సో మనం చూసుకుంటే రీసెంట్ గా జరిగిన T20లో ఈ వాజ్ ఎక్స్ట్రాడినరీ, బట్ Again. కమింగ్ టు ఇంగ్లాండ్, సో తగ్గింది performance. పర్ఫార్మెన్స్ తగ్గింది. సో అలా చాలా వోలటిలిటీ ఉంటుంది. Sir, okay. అది స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్నమాట. సూపర్ సార్. ఓకే. సో మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జనరల్ గా ఏ ఫండ్ బాగుందనేసి అడుగుతారు. బట్ ఏ ఫండ్ బాగుందనే దానికంటే కూడా పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది చెప్తే దట్ విల్ బి ఈజీ టు గైడ్ విచ్ ఫండ్ ఈజ్ సూటబుల్ టు యూ. రైట్. సో అలా సెలెక్షన్ చేసుకోవడము బెటర్ అనమాట ఓకే, దెన్ సెలెక్టింగ్ పర్ఫార్మింగ్ ఫండ్. ఓకే సార్. సో ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ లో చాలా కంపెనీలు, చాలా రకాల ఫండ్స్ కూడా ఉండొచ్చు. సో మీరు అన్నట్టు కస్టమర్ టు కస్టమర్ ఇది ఆల్వేస్ వేరియబుల్. వెరీ ట్రూ. ఇన్ జనరల్ గా ఏవైతే మోస్ట్ అవేర్నెస్ కోసం ఏవైతే బాగుంటాయి అంటారు? ఫండ్ నేమ్స్ అక్కర్లేదు, సెక్టార్స్ వైజ్, లేదంటే జనరల్ Sectors. మార్కెట్ ఆస్పెక్ట్ లో. సో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ లెస్ దెన్ 3 years, ఓకే, 3 years వరకు ఇన్వెస్ట్ చేద్దామనేసి అనుకుంటే దెన్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ హైబ్రిడ్ ఫండ్స్. ఓకే సార్, హైబ్రిడ్ ఫండ్స్ అనే ఉంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ విచ్ ఈస్ లైక్ 50% వరకు డెట్ లో ఉంటుంది, 50% ఈక్విటీలో ఉంటుంది. ఓకే. సో అక్కడ ఏంటంటే డెట్ లో బై డిఫాల్ట్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయి, అండ్ ఈక్విటీ అష్యూరెన్స్ ప్రాఫిట్ అటు ఇటు అటు ఇటు ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ గా వాళ్ళకు దే కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ ఎఫ్డి. సరే, ఓకే. ఎఫ్డి కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ అంతా వస్తాయి. కూడా ఎఫ్డీని ఓవర్కమ్ చేయడానికి. ఎఫ్డీని ఓవర్కమ్ చేయడానికి అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. సరే, అవును, అదే సేమ్ థాట్. ఎఫ్డి అండ్ ఇన్ఫ్లేషన్ ఆర్ బోత్ గోయింగ్ హ్యాండ్ బై హ్యాండ్. సో దాన్ని బీట్ చేయడానికి మనము ఇది తీసుకుంటాము. అండ్ ఎఫ్డి టాక్సేషన్ కూడా. Yes, as per your tax lab. I'll tell some of the time Right. the example of that one of the client. ఇది ఫండ్. సార్, If you want to invest for 3 to 5 years, ఓకే సార్, then multi-asset funds. ఓకే, Multi-asset funds ఎలా అంటే they'll be investing in Indian equities, ఓకే, global equities, ఓకే, సూపర్, metals like gold, silver,
అండ్ గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, రియల్ ఎస్టేట్. ఇలా ప్రతి ఎసెట్ క్లాస్ కి మన ఫండ్స్ అనేది డైవర్సిఫై అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ మల్టీ ఎసెట్. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏది పెరిగినా అనేది ఖచ్చితంగా ఆటోమేటిక్ గా గ్రోయింగ్ కాబట్టి మనం చూసారు లాస్ట్ ఇయర్ గోల్డ్ అండ్ సిల్వర్ హెస్ గివెన్ వెరీ గుడ్ రిటర్న్స్, హై పీక్స్, బట్ ఇండియన్ ఈక్విటీస్ లేకుండే. అవును సార్. సో అలాంటి టైంలో ఏంటంటే మనకు ఓవరాల్ గా ఒక యావరేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సూపర్. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ 5 years plus, then large cap companies, which are stable companies. Large cap is equals to stability. Stable companies, they'll give average returns, less risk, less returns. Then mid cap companies are emerging companies, right? So more than 6 to 7 years time, మంచి రిటర్న్స్ చూడొచ్చు. 6 to 7 years time, you can invest in mid cap companies. Then high risk companies are small cap companies, wherein more than 8 years, if you have a time, please invest in those funds. Great. So మన గోల్ ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. హై రిస్క్ అంటే హై రిటర్న్స్ కూడా ఉంటాయి. రైట్. షార్ట్ టర్మ్ లో హై రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లో హై రిటర్న్స్ ఉంటాయి. రైట్ సార్, నైస్. అండ్ ఇంకొక పాయింట్ చెప్పండి, యూజువల్ గా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది గ్లోబల్లో చాలా కంట్రీస్లో ఇదొక పాపులర్ కాన్సెప్ట్. కంపేర్ టు గ్లోబల్ మార్కెట్, ఇండియన్ మార్కెట్స్ అసలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి? ఎందుకంటే మనకి చాలా కంట్రీస్, చాలా కాంటినెంట్స్ ఉన్నాయి, చాలా చోట్ల ట్రేడింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు మన ఈక్విటీ గ్లోబల్ ఫండ్ కూడా వెళ్తుంది. సో ఈ ఆస్పెక్ట్ లో ఇండియన్ మైండ్ సెట్ లేదంటే ఇండియన్ గవర్నమెంట్స్ కంపారిటివ్లీ గ్లోబల్ మార్కెట్ కన్నా, ఎందుకంటే ప్రతి దానికి కూడా మన ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ఎవ్రీ ఇయర్, మన పెర్ క్యాపిటా ఎంత ఉంది, మన జీడిపి ఎంత ఉంది, జపాన్ మనకన్నా చిన్నదైనా వాళ్ళ పెర్ క్యాపిటా ఎంత ఉంది, మనం రీసెంట్ గా బీట్ చేసాం, జర్మనీ ఇలా ఉంది, చైనా, యుఎస్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మాట్లాడతాం కదా. మీ యాజ్ ఏ సీనియర్ అడ్వైజర్, అసలు ఓవరాల్ ఇండియన్ ఎకానమీ లేదా ఇండియన్ మార్కెట్ గ్రోత్, వాట్ ఎవర్ ద సెక్టర్, గ్లోబల్ మార్కెట్ తో కంపేర్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? గ్లోబల్ మార్కెట్ తోని ఇన్ కేస్ మీరు కంపేర్ చేశారనుకోండి, ఇండియా ఇస్ డూయింగ్ వెరీ వెల్. ఒకటి అంటే నంబర్ ఆఫ్ పర్సెంటేజ్ వైజ్ గా ఇన్వెస్టర్స్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. వేర్ ఇన్ యుఎస్ లో ఒక 80% చేస్తుంటే మనం ఇక్కడ ఒక 3-4% చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అంత డిఫరెన్స్ ఉంది. బట్ నౌ రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ గుడ్. మీరు లాస్ట్ 2 years లో మార్కెట్ ఇంత కరెక్షన్ అయినా కానీ బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇది యుక్రెయిన్ రష్యా వార్ అప్పటి నుంచి కావచ్చు, ఆర్ఎల్స్ ఇజ్రాయెల్ వార్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ many investors and foreign investors has taken the money out and they have invested in Germany, Japan, China, at side chala invest చేశారన్నమాట. బట్ స్టిల్ ఇండియన్ మార్కెట్ స్టేబుల్ గా ఉంది. అవును. See, in 2008 if you see the correction was 60% correction. But అదే ఇప్పుడు it was 15% correction. 15 to hardly 20% కూడా కాలేదు, 15 to 20% మధ్యలో correction. All credits goes to Indian investors. Super. Because every month more than 30,000 crores has been invested through SIP. Great number, sir. So last 2 years lo ఎంత వచ్చింది చూడండి, more than 5 lakh crores. అవును sir. So this is what the India is becoming now. Super. And మీరు సెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఎనర్జీ సెక్టర్ is doing extraordinary. Energy sector is doing good, health sector is doing good, defense బానే ఉంది, defense sector, defense is extraordinary returns it is giving. Exactly. గ్రీన్ టెక్ కంపెనీస్ అన్ని, గ్రీన్ టెక్ కంపెనీస్. ఇప్పుడు డిఫెన్స్ మనం ఇంతకు ముందు చూసుకుంటే నౌ ఇండియన్ గవర్నమెంట్ హస్ గివెన్ a target to these companies. స్టార్టప్స్ కూడా పిలుస్తున్నారు అగ్రెసివ్ గా, కొత్త మెజార్స్ తీసుకురండి, వీల్ రెడీ టు ఫండ్ అని చెప్పి ఫండ్ అవుతున్నారు. అండ్ you should accept the orders from other countries. Yes, exactly. This is what is happening. So long term it will create a very good మనకి రీసెంట్ ఎగ్జాంపుల్ సార్, హైదరాబాద్ నుంచి స్కై రాకెట్ కంపెనీ కూడా అసలు షేక్ చేసింది. ఇప్పటివరకు ఏంటంటే we used to give a example of Elon Musk, right? Now we have our own example. Skyrocket అనేది చిన్న విషయం కాదు సార్. చాలా రీసెర్చ్ ఉంది, చాలా బ్రేక్ త్రూస్ దాటుకుంటూ వచ్చారు. వెరీ ట్రూ. సో అలా ఇక్కడ వచ్చేసి అగైన్ మనం ఫండ్స్ గురించి మాట్లాడుకుంటే, దీస్ ఆర్ కాల్డ్ సెక్టర్ ఫండ్స్ ఆర్ సెక్టోరియల్ ఫండ్స్ ఆర్ థీమాటిక్ ఫండ్స్ అంటారు. ఓకే సార్. ఒక సెక్టర్ మీద
ఇఫ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ సెక్టర్, ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఓన్లీ హెల్త్ సెక్టర్. ఓకే ఓకే. అక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్, ల్యాబ్స్, మెడికల్ ఫార్మా ఇలా రీసెర్చ్ అన్నిట్లో వెళ్తుంది అనమాట. దెన్ ఎనర్జీ సెక్టర్స్, సోలార్ ఎనర్జీ, పవర్ ఎనర్జీ, ఆయిల్, గ్యాస్, ఇట్ సైడ్ అనమాట. ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ అక్కడనే ఉంటుంది. ఓకే. బట్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ సెక్టర్ వైజ్ ఆర్ థిమాటిక్ వైజ్, మినిమం 10 years యూ నీడ్ టు గివ్ టైం. ఓకే. దెన్ యూ విల్ సీ యాక్చువల్ రిటర్న్స్. సో ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైం, బికాస్ చాలా కొన్ని స్టాక్సే ఉంటాయి, ఓకే, పర్టికులర్ సెక్టర్ మాత్రమే ఉంటుంది. రైట్. బట్ వేర్ ఇన్ కమింగ్ టు ద లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మీకు స్టాక్స్ చాలా ఉంటాయి. ఓకే. కంపెనీస్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది మీకు. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అంటే స్మాల్ క్యాప్ లో అరౌండ్ 100 to 200 కంపెనీస్ లో మీ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. సూపర్. సో కాబట్టి ఇక్కడ మీకు ఈజీగా 6 to 7 years లో వచ్చేస్తుంది. బట్ అక్కడ 8 to 10 years ఈజీగా పడుతుంది మీకు. సరే, ఓకే. సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు సీ వైల్ యూ చూసింగ్ ద సెక్టోరియల్ ఫండ్స్ ఆర్ థిమాటిక్ ఫండ్స్. గ్రేట్ సార్. అయితే ఒక ట్రిక్కీ క్వశ్చన్ ఏంటి, యూజువల్ గా ఒక 21-22 years కి ఒక ఎంప్లాయ్, ఒక పర్సన్ ఒక జాబ్ సంపాదించుకున్నాడు, నెలకి 30,000 40,000 జీతం వస్తుంది. అందులోంచి కనీసం మన లెక్క ప్రకారం 500-1000 రూపాయలైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ మెల్లగా ఎస్ఐపీలు ఏవో స్టార్ట్ చేశాడు. ఓకే, అతను ఒక రెవెన్యూ ఉంది కాబట్టి 1000 రూపాయలు 2000 ఎవ్రీ మంత్ పెడుతున్నాడు అనుకుందాం. విల్ టేక్ ద నాన్ రెవెన్యూ మేకింగ్ పీపుల్, అంటే ఇందాక మనం అనుకుంటాం రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనకి అట్లీస్ట్ మినిమం టు మినిమం 500 తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్. అన్ని సెక్టార్ పీపుల్ కూడా ఎలిజిబుల్, దీనికి ఏ లిమిటేషన్ లేదు. సో ఒక 20 to 25 ఏజ్ లేదో ఉన్న ఒక పర్సన్ డబ్బులు సంపాదించట్లేదు అంటే ప్రాబబ్లీ శాలరీ లేదు అనుకుందాం, ట్రయల్స్ లో ఉన్నాడు, శాలరీ లేదు, బట్ ఆ ఏజ్ నుంచి కూడా ఎస్ఐపి స్టార్ట్ చేస్తే మంచిది అనుకుందాం. అటువంటి పర్సన్ అసలు ఎలా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది డెసిషన్ వైజ్, ఎందుకంటే ఇన్కమ్ సాలిడ్ గా లేదు కానీ హీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సిప్పే. గుడ్ క్వశ్చన్ సుధీర్ గారు. ఇక్కడ ఎందుకంటే అన్టాప్డ్ సెగ్మెంట్ ఇంకా మనకి ఖాళీగా ఉంది. వెరీ ట్రూ, చాలా వాళ్ళకి మనం కరెక్ట్ గా డైరెక్షన్ ఇవ్వగలిగే చాలా ఉంది. ఎలా ఉంటుందంటే సుధీర్ గారు, ఇక్కడ మనకి అన్నోయింగ్లీ విల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆఫ్టర్ దిస్ డిజిటల్ పే వచ్చిన తర్వాత, యూపీఐ వచ్చిన తర్వాత మనకు తెలియదు మన పాకెట్ ట్రైనింగ్ ఆ లాస్ట్ 10 రూపాయలు 5 రూపాయలు చేసేటప్పుడు ఇన్సఫిషియెంట్ ఫండ్ వస్తుంది, డబ్బులు అయిపోయాయి, 40,000 అయిపోయి అప్పుడే 50,000 అయిపోయి అప్పుడే. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీవన్, రైట్. సో నేను పర్సనల్ గా చేసేది మాత్రం ఐఎమ్ క్యారింగ్ ద క్యాష్ ఫ్రమ్ లాస్ట్ 8 to 10 months. అవునా సార్? ఓకే. సో వన్స్ ఇట్ ఈస్ డన్ ఐ నో ఓకే అంటే మనకు తెలుస్తుంది, నాకు ఓకే డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయి, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, రైట్. ఎందుకంటే నేను మళ్ళీ ATM కి వెళ్ళి తీసుకోవాలి డబ్బులు. సో ఐ కెన్ చూసి ఖర్చు పెడుతున్నాను అప్పుడు. ఓకే. అంటే అవసరం ఉన్న దానికి ఖర్చు పెడుతున్నాం. ఓకే. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ నోయింగ్లీ అన్నోయింగ్లీ. OTT సబ్స్క్రిప్షన్స్ వెళ్ళిపోతా ఉన్నాయి ఎవ్రీ మంత్. ఆటోపేల్ కదా, వి ఫీల్ ఇట్ ఇస్ నాట్ అవర్ మనీ, మ్యాండేట్ పేమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఎవ్రీ మంత్ 200 అంటాడు, 150 అంటాడు, పర్ డే 5 rupees అంటాడు. టీవీ ఛానల్స్ లో కూడా పర్ డే 5 rupees అంటాడు. విల్ నాట్ ఈవెన్ ఫీల్, బట్ ఓవర్ ద period of time only for one channel you are paying 150 rupees, right sir? అవును. So that is not affecting your pocket because you are paying daily 5 rupees, 2 rupees, 10 rupees kabatti. సో సమ్వేర్ వీ నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ఒక్కసారి ఎక్కడెక్కడ మనము కరెక్షన్ చేయగలుగుతాము, ఎక్కడెక్కడ మనం లిమిటేషన్ తీసుకురాగలుగుతాము, దాన్ని మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. స్విగ్గీ జొమాటో ఏదన్నా ఆర్డర్ పెట్టినా అయిపోతుంది, తప్పని 500 ఏం కాకుండా వెళ్ళిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ ఆర్ నాట్ ఎర్నింగ్, యు ఆర్ స్పెండింగ్ దట్ మనీ బై డిఫాల్ట్. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, వేర్ ఎవర్ యూ కెన్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెండిచర్, కట్ డౌన్ యువర్ ఎక్స్పెండిచర్, ప్లీజ్ కట్ డౌన్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక హ్యాబిట్ సార్, ఇది రైట్ సార్. ఒక్కసారి మనకు అది హ్యాబిట్ వచ్చింది అనుకోండి, దెన్ విల్ నాట్ లీవ్. అండ్ వెన్ యూ సీ యువర్ మనీ ఈజ్ అర్నింగ్ మనీ అంటే ప్రదీప్ ఇంకో ప్రదీప్ ని క్రియేట్ చేస్తున్నాడు సార్. I can earn, see for example, I can earn 50,000 rupees. I'm creating one more person to earn more 50,000 rupees for me. Right, sir. Right. So this will happen over a long period of time. So short period of time lo kanpinchadu. Okay. But I'll tell, by just investing 2,000 rupees per month for 30 years, you will become a crorepati. Super. You will become a crorepati. Right. System అంటే మీరు ఇన్వెస్ట్ చేసేది 7.2 lakhs approximately, but you will create 1 CR. That is for sure.
if you give the time. గ్రేట్. సో ఎవ్రీ అసెట్ క్లాస్ విల్ బి ద సేమ్. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అరే 20 years బ్యాక్ మా ఫాదర్ అక్కడ ల్యాండ్ కొంటే బాగుండు, 50 years బ్యాక్ మా తాత అక్కడ ల్యాండ్ కొంటే వాట్ బాగుండు. యు ఆర్ డూయింగ్ రైట్ అది రైట్ యూ కాంట్ బై ఇన్ క్రోర్స్, అట్లీస్ట్ యూ ఇన్వెస్ట్ ఇన్ thousands or hundreds. రైట్ సార్ రైట్. So it will change everything. సూపర్ గ్రేట్ సార్. అయితే ఈ ఈ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్లో ద రెగ్యులర్ వర్డ్ వి లిజన్ ఈజ్ లంసమ్ ఫండ్ అంటాం. వాట్ ఈస్ దట్ లంసమ్? ఎక్కడెక్కడ మనం ఈ క్రైటీరియాని యూజ్ చేస్తాం? Yes. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ విల్ ఆస్క్ బిఫోర్ ఇన్వెస్టింగ్, లంసమ్ బాగుంటుందా ఎస్ఐపి బాగుంటుందా అని. ఎగ్జాక్ట్లీ. సో అది ఎలా ఉంటుందంటే విరాట్ కోహ్లీ బెస్టా, రోహిత్ శర్మ బెస్టా అనేసి ఉంటుంది. సో ఇద్దరు బెస్ట్, డిపెండ్స్ అపాన్ ద మ్యాచ్. సార్ ఎస్. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ వాట్ యువర్ ప్రీవియస్ ఎర్నింగ్స్. ఓకే. ఆల్రెడీ డబ్బులు సంపాదించారు, యు ఆర్ హ్యావింగ్ ఎ బల్క్ అమౌంట్ విచ్ ఇస్ అవైలబుల్ విత్ యూ. రైట్. సో యూ గో ఫర్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ఎర్నింగ్స్. సార్ ఓకే. ఎవ్రీ మంత్ మనకు బిజినెస్ ఇన్కమ్ ఆర్ సాలరీ ఇన్కమ్ వస్తూ ఉంది. సో దాంట్లో నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం ఎస్ఐపి అంటారు. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ డూ ఇన్ ఎనీ టైమ్. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఫర్ ఎ టైమ్ ఆర్ యు ఆర్ హ్యావింగ్ ఎ టైమ్ ఆఫ్ మోర్ దెన్ 10 years, 15 years, then you will see a very good returns. సార్ ఓకే. బట్ ఇవాళ పెట్టేసి రేపు రిటర్న్ చూస్తాయంటే మాత్రం ఇట్ విల్ నాట్ గివ్. ఎందుకంటే నేను చెప్తాను సార్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ద క్లయింట్ హూ హెస్ ఇన్వెస్టెడ్ 2 years, 2.5 years బ్యాక్, రైట్. స్టిల్ టుడే ఈజ్ ఇన్ మైనస్ ఆర్ నో గెయిన్స్. నో గెయిన్స్. ఓకే. హూ హెస్ ఇన్వెస్టెడ్ ఇన్ లంసమ్. సేమ్ క్లయింట్ స్టార్టెడ్ ఎస్ఐపి ఇన్ ద సేమ్ ఫండ్, హీ ఈస్ సీయింగ్ మోర్ దెన్ 15% రిటర్న్స్. ఓకే సార్. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు యు ఆర్ గెటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. మార్కెట్ కొంచెం రికవర్ అయింది కాబట్టి దాని వాల్యూ పెరిగిపోయింది దానికి. బట్ లంసంలో ఒకటేసారి మనం ఇన్వెస్ట్ చేసి వదిలేస్తాం కాబట్టి యు ఆర్ నాట్ సీయింగ్ మచ్ డిఫరెన్స్. సార్ ఓకే. అది గ్రేట్ సార్. సో బోత్ ఆర్ గుడ్, డిపెండ్స్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. ఓకే. నైస్. అండ్ సార్ ఓవరాల్గా ఇండియాలో ఈ మార్కెట్ లేదా సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్ స్టార్ట్ అవుతున్నప్పుడు ప్రాబబ్లీ అంటే ఇవాళ మీరు అన్నట్టు ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఇన్వెస్టర్స్ ఇంకా 3-4% కూడా లేరు. కరెక్ట్. ఇది ఇంత డిజిటలైజేషన్ జరిగి, ఇంత అవేర్నెస్ ఉండి, ఇన్ఫర్మేషన్ ఉండి, ఇంత నాలెడ్జ్ షేరింగ్ ఉన్నా కూడా పీపుల్ నాట్ మైగ్రేటింగ్. ట్రూ. బట్ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్, ప్రాబబ్లీ 90s, 95s సెక్టార్ ఇనీషియల్ డేస్, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ చేంజ్ అవుతున్న టైంలో కరెక్ట్ ఈ కాన్సెప్ట్లు అన్ని అప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఎస్. సో ఆ టైంలో ఇన్ఫర్మేషన్ ఉండి ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే ఐ నీడ్ ఫ్యూ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే సెక్టార్ ఫండ్స్ ఉన్నాయి సార్. రైట్. ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ఫండ్స్. చెప్పొద్దు, సక్సెస్ స్టోరీ చెప్పండి. కొన్ని ఫండ్స్ ఉన్నాయి which started in 30 years back, 25 years back. రైట్. దాంట్లో ఒకటి నాకు ఒక ఫండ్ నేను చూశాను. సో నా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండే ఆ ఫండ్లో ఇన్ 2010-11లో. ఓకే. సో ఇట్ స్టార్టెడ్ విత్ 10 rupees per unit. ఏ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయినా సరే ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు పర్ యూనిట్ 10 rupees మాత్రమే ఉంటుంది. ఓకే. ఇవాళ దాని ప్రైస్ 4,600 rupees per unit. బాబోయ్. If you have invested 1 lakh, today it is 4 crores. నో సార్, నో, ఇంకా ఎక్కువ. 40 crores? ఇంకా No. ఇంకొంచెం పడుతుంది. ఎందుకంటే మీరు 10 రూపీస్ నుంచి ఎంత 4,600. 460 times పెరిగింది. అదే బై 10 అంటే 460 times పెరిగింది. 4 crores 60 lakhs. రైట్. అంటే ఎగ్జాక్ట్లీ 4 crores 60 lakhs. సో అక్కడ ఆ రోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటాయి, ఓన్లీ ₹1,00,000 ఇలా 4,60,00,000. ఎగ్జాక్ట్లీ సార్. నైస్. టీకే ₹1,00,000 లేదు, ₹10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే రైట్, అట్లీస్ట్ 46 లక్షలు వచ్చేది. ఇట్స్ వెరీ గుడ్ అమౌంట్ ఈవెన్ టుడే. రైట్. సో లాంగ్ టర్మ్ కి ఉన్న బెనిఫిట్ సార్. There are many funds, not only one fund. Just I'm telling you one example. There are many funds which has crossed 2,000 per unit, 3,000 per unit, 4,000 per unit. So unit accumulation is more important. Great. In long term, unit accumulation లో you will create a very good wealth. సూపర్ సార్. అయితే
ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఒక క్లయింట్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు హార్డ్ కాల్లో సాఫ్ట్ కాల్లో ఏదో ఒకటి వస్తుంది, మీరు వెళ్ళి కస్టమర్తో కూర్చుంటారు, మీ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దెన్ యూ విల్ స్టార్ట్ ఇట్. కానీ మార్కెట్లో చాలామంది స్టిల్ ఈ ఇన్వెస్ట్మెంట్లకి భయపడుతున్నారు. సో కాల్డ్ సోషల్ మీడియా అవనివ్వండి, వైరల్ రీల్స్, లేదంటే కైండ్ ఆఫ్ ఫేక్ ప్రామిసెస్, వాట్ ఎవర్ ఇట్ మే. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, అసలు ఎలా ఎలిమినేట్ చేయాలంటారు? ఒకటి, చాలా మంది భయపడే రీజన్ ఒకటే సార్. దే ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ సీయింగ్ పీపుల్ హూ వాజ్ మేడ్ లాసెస్. రైట్. చాలా మంది ఎవరైతే నష్టపోయారో వాళ్ళని చూసి భయపడడం ఒకటి. లేదు అంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళే ఇంతకుముందు లాస్ అయిన కేసెస్ తిన్నారు. ఈ లాస్ అయిన కేసెస్ ఎక్కడ ఉంటాయంటే దే వాంట్ ఇన్స్టెంట్ మనీ టు గ్రో. ఇవాళ పెట్టాము, రేపు వచ్చిందా, 6 months తర్వాత వచ్చిందా, 1 year తర్వాత వచ్చిందా. సో ఈ షార్ట్ టర్మ్ లో డబ్బులు క్రియేట్ చేయడం అనేది చాలా తప్పు సార్. జరగదు కదా, జరగదు. మనిషి మనం ఎంత కష్టపడుతుంది ఎక్కడ వస్తాయి. అంత ఈజీగా జరిగేటట్టుంటే వై అదానీ అంబానీ విల్ రన్ సచ్ ఏ బిగ్ బిజినెస్, కోట్ల రూపాయలు పెట్టుకొని వాళ్ళు ఎందుకు చేస్తారు? సో వాళ్ళు ఇప్పుడు మనకు యూట్యూబ్ లో ఆన్లైన్ లో చూస్తుంటాం, ఇన్స్టా రీల్స్ లో మేము స్టాక్ టిప్స్ ఇస్తాము, మీకు దీంట్లో పెట్టండి, ఇంత వెల్త్ క్రియేట్ అవుతుంది. సో కాంట్ అదానీ అండ్ అంబానీ కాంట్ ఎఫర్ట్ ద పీపుల్. రైట్. మంచి టెక్నాలజీ ఎఫర్ట్ చేయొచ్చు, మంచి కన్సల్టెంట్ చేసుకోవచ్చు కదా. వై దే వాంట్ టు డూ ఆల్ దిస్ బిజినెస్? ప్రపంచాలన్నీ తిరిగి ఇంతమంది సాలరీస్ ఇచ్చి. సో దిస్ ఈస్ ఓన్లీ టు ఎర్న్ దేర్ పాకెట్ అంతే. రైట్. వాళ్ళ పాకెట్ ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, హ్యావ్ ఎన్ అడ్వైజర్. రైట్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఆర్ సోషల్ మీడియాలో వచ్చేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్ విల్ సే దిస్ ఫండ్ ఈస్ వెరీ గుడ్. నాకు నిన్న ఈవినింగ్ ఒక క్లయింట్ పంపించారు, ప్రదీప్ ఇది నిజమేనా అనేసి. ద ఫండ్ ఈస్ వెరీ గుడ్, దెర్ ఇస్ నో డౌట్. అడిగారు, అది గొప్ప విషయం. అడిగారు. ఈ క్రాస్ పాయింట్ బాగుంది. ఎగ్జాక్ట్లీ క్రాస్ చెక్ చెక్ చేసుకునే వాళ్ళు కావాలి. మన అన్ని మన పని మనం చేయలేం, సెల్ఫ్ గా చేయలేం. ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ ఎక్స్పర్ట్. వీ నీడ్ డాక్టర్, వీ నీడ్ డ్రైవర్, వీ నీడ్ షెఫ్, సో అడ్వకేట్ అన్నిటికీ కావాలి కాబట్టి సో దాని ప్రకారమే మనము చేయాలి. చూశాను, ద ఫండ్ ఈస్ వెరీ గుడ్ ఫండ్, బట్ దట్ ఫండ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దట్ క్లయింట్. ఓకే, సూపర్. సో ఈ ఫండ్ బాగుందని చెప్తారు, బట్ ఆఫ్ కోర్స్ నాకు సూట్ అవ్వకపోవచ్చు ఫండ్. ఎందుకంటే సార్ ఇప్పుడు we take 2 people, ठीक है, Ram and Shyam, both are earning 1 lakh, but ఇద్దరిది ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుందా? ఉండదు. సింపుల్ లైక్ సార్, ఫర్ యూ అండ్ మీ యాజ్ వెల్. మీ లైఫ్ స్టైల్, మీ ఎక్స్పెండిచర్ వేరు, నా లైఫ్ స్టైల్, నా ఎక్స్పెండిచర్ వేరు. ఎగ్జాక్ట్లీ. తనకు వచ్చిన టీ షర్ట్ సైజ్ నాకు రావాలని లేదు కదా. సింపుల్ గా చెప్పేశారు. ఆన్లైన్ లో చూడడానికి బాగా అనిపిస్తుంది, రైట్, బట్ వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మీ ఆర్ నాట్. రైట్. సో అది ఒక్కసారి చెక్ చేసుకోండి. సో గో విత్ అన్ అడ్వైజర్. He will guide you properly and you will create a very good wealth in long term. Good sir. అండ్ ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్లో ఇంకొక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే సార్, ప్రాబబ్లీ ద పేరెంట్స్ ఆర్ ద సొసైటీ. ఎందుకంటే టిపికల్ ఇండియన్ పేరెంట్ మైండ్ సెట్ అంతా కూడా దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్. వెరీ ట్రూ. వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్ ఆర్ ద మ్యూచువల్ ఫండ్స్, SIPs, వాట్ ఎవర్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవి అనేసరికి ఫస్ట్ హెజిటేషన్. అది మనకు కాదు, అది మన సెక్టర్ కాదు, అది గ్యాంబ్లింగ్, అది మనకు తెలియదు. ఫస్ట్ ఫ్యామిలీ కూడా అపోజ్ చేస్తుంది. ఈవెన్ తో ఎడ్యుకేటెడ్ డాక్టర్లు, ఐఏఎస్లు, అన్ని సెక్టార్లు కూడా ఉన్నారు. పేరెంట్ అనేసరికి పేరెంట్ మైండ్ సెట్ అది. సో ఈ చిన్న డిఫరెన్స్ ని మనం ఎలా అవేర్ చేయొచ్చు సార్? మెయిన్లీ సార్ అదే, ఇప్పుడు వెన్ ఎవర్ యూ సీ మ్యూచువల్ ఫండ్ యాడ్ ఆల్సో, మ్యూచువల్ ఫండ్ సహీ హై సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ సహీ హై అన్న వర్డ్ మర్చిపోతారు, మార్కెట్ రిస్క్ అన్న వర్డ్ మాత్రమే గుర్తుంటుంది. సో ఆ రిస్క్ అనేసరికి వెళ్ళరు. బట్ పీపుల్ ఆర్ నాట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రిస్క్. ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ అది ఒక్కసారి అడగండి, ఒక 2 months 3 months నేర్చుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అర్జెంట్ గా మిమ్మల్ని పెట్టమని ఎవరు చెప్పట్లేదు. సో ఆ రిస్క్ ఏందని తెలుసుకున్నారనుకోండి, అసలు రిస్క్ ఎవరికి, ఎందుకు, ఏం రిస్క్ ఉంది, ఎంత రిస్క్ ఉంది, దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఇంతకుముందు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అనుకుంటాను, ఇట్ వాజ్ ఓన్లీ ఏ స్టాక్ మార్కెట్. రైట్. అవును.
అండ్ పీపుల్ వాజ్ ఇన్వెస్టింగ్ ఇన్ డైరెక్ట్లీ వన్ కంపెనీ. ఆ కంపెనీ బాగా చేస్తే బాగుంటుంది, బాగా చేయకపోతే నష్టపోతారు. సో చాలా మంది మనం చూసిందంటే లాస్ అయ్యే వాళ్ళని ఎక్కువ చూసాం. దెన్ ప్రాఫిట్ గెయిన్ చేసే వాళ్ళకంటే కూడా. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ వన్ ఫండ్ అండ్ అక్కడ ఒక ప్రొఫెషనల్ ఉంటాడు. ఇట్స్ లైక్ యూఆర్ హైరింగ్ వన్ ప్రొఫెషనల్ ఫర్ యూ అండ్ హీఈస్ డిసైడింగ్ వేర్ టు ఇన్వెస్ట్. అంతే కదా సార్? ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే 1000 రూపాయలు 500 రూపాయలకు ఒక ప్రొఫెషనల్ దొరుకుతున్నాడు మీకు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, హీ విల్ టేక్ యూ కాల్. ఎగ్జాక్ట్లీ సార్. నిజానికి ఫ్రాంక్లీ మీరు అన్నట్టు ఇప్పుడు సపోజ్ నేను మీ దగ్గర ఎస్ఐపి స్టార్ట్ చేశాను అనుకోండి, నా డబ్బులు నాకు రొటేట్ అవుతున్నాయి, మీ అడ్వైస్ అంతా నాకు ఫ్రీగా వస్తుంది. ఎందుకంటే మీ గైడ్ లైన్స్ మీకు ఉన్నాయి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనే దానికి. అండ్ ఫండ్ మేనేజర్ ఉన్నాడు పైన. ఎస్, నా అడ్వైస్ ఫ్రీగా వస్తుంది, ఫండ్ మేనేజర్ అడ్వైస్ ఫ్రీగా వస్తుంది. అంటే ఒక లేమన్ లో కూడా చెప్తాను చూడండి. మనకి తెలుగులో గరికపాటి గారు చాలా పాపులర్. ఆయన కూడా ఈ మధ్య అక్కడక్కడ ప్రవచనాల్లో ఏం చెప్తున్నారంటే, మీకు స్టాక్ మార్కెట్ అంత భయం అయితే కనీసం మ్యూచువల్ ఫండ్స్ తో అయినా స్టార్ట్ చేయండి, ఎస్ఐపీలు స్టార్ట్ చేయండి, సేఫ్, రిస్క్ లేదు, తెలుసుకోండి, బుర్ర పెట్టండి అని చెప్తున్నారు. నేను 1-2 చోట్ల విన్నాను అది. నేను చాలాసార్లు పెట్టాను కూడా నేను. సో డెఫినెట్లీ సార్, ఇప్పుడు మనము గోల్డ్ కొంటాం, మీరు అన్నారు గోల్డ్ కొంటాము, రియల్ ఎస్టేట్ కొంటాము, ఇన్వెస్ట్మెంట్ అది కూడా కొని. ఆర్ వి చెకింగ్ ద ప్రైస్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్? చేయట్లేదు. పెరిగిన అమ్ముతున్నారా, తగ్గిన అమ్ముతున్నారా? పెరిగిన అమ్మరు మీరు, ఇంకా పెరుగుతుంది అనేసి ఉంచుతున్నారు. తగ్గిన అమ్మరు మీరు. అవును, ఎందుకంటే యు నో ఇట్ విల్ గ్రో. సేమ్ డిసిప్లిన్ దీనికి కూడా ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ అంతే సార్, సేమ్ డిసిప్లిన్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేసి మీరు గోల్డ్ కి ల్యాండ్ కి ఎంతైతే టైం ఇస్తున్నారో, యూ గివ్ ద సేమ్ టైం, ఇట్ విల్ క్రియేట్ మోర్ దెన్ వాట్ ద అదర్ అసెట్స్ ఆర్ క్రియేటింగ్. నైస్, గ్రేట్ సార్. సో ఈ ఓవరాల్ ఎకో సిస్టంలో ద వన్ థింగ్ వీ వాంట్ టు ఆస్క్ ఇస్, సార్, ఆర్ యూ ప్లానింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వెబినార్స్ ఆర్ ద సెషన్స్ ఆర్ వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ మంత్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే త్రూ అవర్ ఆడియన్స్ విల్ కండక్ట్ one interactive session? Sure, definitely sir. Plan something and let me know. I love to do for your audience webinars anytime. You let me know. We'll conduct monthly ones or weekly ones as per the schedule. So I love to conduct webinars and to give a learning. Great sir. Now simple sir, keep learning, keep growing. Nice sir. Thank you so much Pradeep garu for the valuable time, your information and knowledge sharing with all your expertise matters. Thank you so much. Thank you so much for inviting me sir. Thank you so much to Stock Live audience. Thank you. Good day sir.